గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో గోకుల క్షేత్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. అక్కడ ఇస్కాన్ ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ నేతలు కార్యకర్తల్ని కలవనున్నారు. ఆ తర్వాత నేరుగా ముంబై వెళ్లనున్నారు. ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలకు హాజరు కానున్నారు. రాత్రి ముంబైలోనే చంద్రబాబు బస చేస్తారు. రేపు మధ్యాహ్నం అమరావతికి తిరిగి రానున్నారు. प्रियसखीं देवीं नमामि अच्युत वल्लभां दरायै विद्महे सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं. ఇక బాబు పర్యటనపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. రవిచంద్, మంగళగిరికి రావడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఏమైనా అంటే పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారు. ఏమైనా సూచనలు చేస్తున్నారా సీఎం? కృప, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బిజీగా గడపబోతున్నారు. ముందుగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆయన ఇస్కాన్ టెంపుల్ కి హాజరయ్యారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి దగ్గరలోన కొలనకొండ అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రాబోతున్నారు. ఎందుకంటే గత శనివారం కూడా ఆయన రాలేదు. ఆయన ఒక పాలసీ పెట్టుకున్నారు. ప్రతి శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను కలుస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 వారాలు వచ్చారు. కానీ మొన్న వారం ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చర్చల కోసం హైదరాబాద్ లో ఉండిపోవడం వల్ల రాలేదు. కానీ ఈ వారం అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రిని టీడీపీ అధినేతను కలిసేందుకు పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. దానికి ఈ వారం కాస్త సిస్టమేటిక్ గా అయితే రూల్స్ అయితే ఫ్రేమ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ లో యాడ్ చేసుకుని తన సమస్యని తెలియపరిచి వారు ఏదైతే పార్టీ కార్యాలయం అనుమతించిన వారు మాత్రమే ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలు అయితే ఆ విధంగా నోట్ చేసుకుని తమ సమస్యల్ని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలో ఉంటారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ వచ్చి నెల అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల జరిగిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో ముందు ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, పార్టీ నిర్మాణం సంబంధించిన అంశాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించబోతున్నారు. అనంతరం ఆయన సాయంత్రం 4 గంటలకి ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్తున్నారు. ఏదైతే అంబానీ నివాసంలో వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి ఏదైతే సాయంత్రం 4 గంటలకు ఆయన వెళ్తూ ఉన్నారు. వెళ్లిన తర్వాత రాత్రి కూడా ముంబైలోనే బస చేస్తారు. రేపు కూడా ఆ వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని రేపు మధ్యాహ్నానికి అంటే రేపు సాయంత్రం 4 గంటలకు మరలా అమరావతి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ వివాహంలో పాల్గొనేందుకు నారా లోకేష్ కూడా గత రాత్రే ముంబై బయలుదేరి వెళ్లారు. మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు ఈ రోజు పార్టీ కార్యాలయానికి రావడం ఇక్కడైతే ఒక సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పట్ల ఆయన దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతలందరూ కూడా పిలిచి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పార్టీ ఏదైతే సీనియర్ నేతలకు కావచ్చు, పార్టీలో కష్టపడిన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సర్సైజ్ అయితే చంద్రబాబు చేశారు. ఈ నేపథ్యంలోనే నేతలందరితో కూడా చర్చిస్తున్నారు. ఎవరికి ఎటువంటి పదవులు ఇవ్వాలనేది చంద్రబాబు ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ ఏరియాలో కార్యకర్తలు ఎవరెవరు కష్టపడ్డారని కొన్ని పేర్లు ఇస్తున్నారు. అట్లా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కొంత డేటానైతే పార్టీ సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో ఈ రోజు చర్చించబోతున్నారు. కృప. రైట్ రవిచంద్. పంచేందుకు